నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కారుమూరి వెంకటరెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నిన్న ఈయన అరెస్టు గురించే అంతా కూడా అటు యూట్యూబ్ ఛానల్స్లోనూ, ఇటు శాటిలైట్ ఛానల్స్లోనూ, లేకపోతే వెబ్సైట్స్లోనూ, సోషల్ మీడియా వేదికగాను మొత్తం ఈయన అరెస్టు గురించే మాట్లాడుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అరెస్టు చేయటం నేరము, ఘోరము, పాపము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మాట్లాడుతుంటే, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే కూటమిలోని నేతలు, అలాగే అభిమానులు మాత్రం కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు సమంజసమే, ఆయనని అరెస్టు చేయటం కంపల్సరీ, ఆయన అరెస్టు చేసి చాలా మంచి పని చేశారు, కానీ అరెస్టు ఇప్పటికే ఆలస్యమైంది, ఎప్పుడో చేసి ఉండాల్సింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎవరి మాటలు వాస్తవం అనేది ఒకసారి కనుక మనం తీసుకుంటే, పైగా ఇప్పుడు కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఏమంటున్నారంటే కేవలం వెంకటరెడ్డినే కాదు, శ్యామలని కూడా అరెస్టు చేయాల్సింది, కానీ మహిళ అనే ఒకే ఒక్క కన్సర్న్ తోటి ఆమెను వదిలిపెట్టారు అని చెప్పేసి అంటున్నారు. కానీ కారుమూరి వెంకటరెడ్డిని మాత్రం అరెస్ట్ చేశారు, శ్యామలని కూడా అరెస్ట్ చేయాల్సింది, ఆవిడకి కేవలం నోటీసులు ఇచ్చి ఆవిడని విచారణకి, జస్ట్ పోలీస్ స్టేషన్కి విచారణకి రమ్మన్నారో లేకపోతే పోలీసులే వచ్చి విచారించారో, మొత్తానికి ఆ విచారణ దగ్గర ఆగింది, అరెస్టు వరకు వెళ్ళలేదు అని చెప్పేసి చెప్తున్నమాట. సో అయితే అసలు వీళ్ళిద్దరిని అరెస్టు చేయాలి అని చెప్పేసి కూటమిలోని నేతలు కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం ఒక్కసారి కనుక తీసుకుంటే, కారుమూరి వెంకటరెడ్డి అలాగే ఆర్ఏ శ్యామల ఇద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు. ఫస్ట్ వెంకటరెడ్డి విషయానికి వస్తే, కారుమూరి వెంకటరెడ్డి ఎప్పుడూ కూడా అధికార ప్రతినిధి హోదాలో ఉండి ఆ హోదాకి తగ్గట్టుగా నడుచుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా సాక్ష్యాధారాలతో ఎప్పుడూ మాట్లాడలేదు, కాకి లెక్కలతోనే మాట్లాడతారు అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైన అభియోగం. సో అధికార ప్రతినిధి అంటే ఎప్పుడూ కూడా మనం ఒక పేపర్ తోటి, ఒక డేటా తోటి కూర్చుంటారు. ప్యానల్లో కూర్చొనివ్వండి, అంటే డిస్కషన్ ప్యానల్లో కూర్చొనివ్వండి, లేకపోతే ఏదైనా ఛానల్కి సంబంధించి మనం డిబేట్కి వెళ్ళనివ్వండి, దేంట్లో అయినా సరే ఒక ఆధారాలు, ఒక డేటా తోటి కూర్చుంటారు. కానీ కారుమూరి వెంకటరెడ్డి దగ్గర ఎప్పుడు అలాంటి డేటా మెయింటైన్ చేసిన పాపనైతే పోలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అటు కూటమిలోని నేతలు కూడా చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రభుత్వం మీద ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా ఆయన బూచిగా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి క్లియర్గా చెప్తే, అది ప్రైవేటీకరణ. ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి సర్కారు ప్రైవేటు పరం చేసేస్తున్నారని చెప్పేసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈయన కారుమూరి వెంకటరెడ్డి అని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు, తీరా ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజాగా ఆయన్ని అరెస్టు చేసిన వివాదమే చూసుకుంటే, అసలు ప్రభుత్వానికి సంబంధం లేని ఒక అంటే అనుమానాస్పద మృతికి సంబంధించిన విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలాగా, ప్రభుత్వం మీద బురద చల్లేలాగా, ప్రభుత్వం మీదకే నిందలు వేసేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ట్విట్టర్లో ఆయన కమెంట్స్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. ఏదైతే తిరుమలలో పరకామణి కేసు ఉందో, పరకామణి కేసులో కీలకమైన సాక్షి సతీష్, ఎవరైతే సతీష్ కుమార్ అంటే అనుమానాస్పదంగా మృతి చెందారో, గుంతకల్లు నుంచి తిరుపతికి విచారణ నిమిత్తం ఆయన ముఖ్యమైన సాక్షి పరకామణి దొంగతనం కేసులో. సో ఆ సాక్షి తిరుపతి వస్తుండగా రైల్లో అనుమానాస్పదంగా మృతి చెందారో, ఆ హత్య తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారని చెప్పేసి వెంకటరెడ్డి ఆరోపణ. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ఆ హత్య చేయించాల్సిన అవసరం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ టైంలో పరకామణిలో దొంగతనం జరిగిన కేసులో అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది. టీటీడీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది. అంటే ఎవరి చేతిలో ఉంది? టీటీడీ చైర్మన్గా ఎవరున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. సో మరి అక్కడ టీటీడీలో ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది నా వాళ్లే ఉన్నారు, చీమ చిటుక్కుమన్నా నాకు తెలిసిపోతుంది అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మనం మర్చిపోగలమా? సో అంటే ఎంతలా వేళ్ళునుకు పోయింది టీటీడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో అనేది మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ పార్టీలోని నేతల వ్యాఖ్యలను బట్టి. అంటే పార్టీలోని కీలకమైన నేతల వ్యాఖ్యలు ఒకలా ఉంటే, వెంకటరెడ్డి వ్యాఖ్యలు మరోలా ఉంటాయి. సో అక్కడేమో కీలకమైన సాక్షిగా పరకామణి కేసులో సతీష్ కుమార్ ఉంటే, ఆ సాక్షి చనిపోతే ఎవరికి నష్టం? ప్రభుత్వానికే నష్టం కదా. ప్రభుత్వమే ఆ సాక్షిని చంపేస్తుందా? వెంకటరెడ్డి వాదన మాత్రం ఇలాగా మతిలేనట్టుగా ఉంటుంది, తలతిక్కగా ఉంటుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వెంకటరెడ్డి ఏమంటాడంటే, సతీష్ని హత్య చేయించింది తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే అని అంటారు. సో ఇక్కడ హత్య అనే పదానికి ఆస్కారమే లేదు. అసలు హత్య చేయిస్తే, ఆ మనిషి చచ్చిపోతే
ఆయనే కీలక సాక్షి కాబట్టి పరకామణి కేసులో కీలకమైన నిందితులని పట్టుకునేది ఎలాగా, అసలు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు చంపేస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. సో ఇలా ఉంటుంది వెంకటరెడ్డి వాదన. ఇక ఆర్ఏ శ్యామల విషయానికి వద్దాం. ఆర్ఏ శ్యామల ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. కర్నూలులో బస్సు ఘటన మనం మర్చిపోలేని ఘటన అది. దాదాపుగా 20 మంది చనిపోయారు బస్సులు కాలిపోయి. ఆ బస్సు కాలిపోవడానికి, బస్సు యాక్సిడెంట్ అవ్వడానికి ప్రభుత్వం మద్యమే కారణం అని చెప్పేసి మాట్లాడిన ఘనత శ్యామలది. సో ఇక్కడ శ్యామల ఏమంటారంటే, అర్ధరాత్రి ఎప్పుడో 2:50 3 గంటల సమయంలో జరిగిన ఘటనకి సాయంత్రం 8:30 9 గంటల సమయంలో వాళ్ళు మద్యం తాగటమే దానికి కారణం అంటారు. అర్ధరాత్రి 2, 2:30, 3 ఆ టైంలో జరిగింది ఘటన. కానీ ఈవిడేమంటారు, సాయంత్రం పూట 8:30 9 ఆ టైంలో మద్యం షాపుల్లో మద్యం కొనుక్కున్నారు, ఆ మద్యం తాగే వాళ్ళు ఆ ఘటనకి కారణమయ్యారు ఆ యువకులు ఇద్దరూ కూడా అని చెప్పేసి ఆవిడ దాన్ని కూడా, అంటే బస్సు తగలబడిపోవటం, బస్సులోని వాళ్ళు చనిపోవటం, మొత్తం పూర్తి బాధ్యత ప్రభుత్వానికి అంటగట్టేసి ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం శ్యామల చేశారు. సో ఇలా ఉంటాయన్నమాట. ఎటువంటి ఆధారాలు ఉండవు వాళ్ళ నిందలకి, ఎటువంటి నిరూపణ ఉండదు వాళ్ళ ఆరోపణలకి. మొత్తం అంతా కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేయటం, విషం కక్కటమే. అంటే ఇదంతా కూడా పైనుంచి వస్తున్న స్క్రిప్ట్ని వీళ్ళు మాట్లాడుతున్నారా, లేకపోతే వీళ్ళకై వీళ్ళు మాట్లాడేసి సమర్థించుకోవాలని చూస్తున్నారా? ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. కానీ మొత్తానికి మాత్రం అధికార ప్రతినిధుల హోదాలో వీళ్ళు ఆధారాలు లేని ఆరోపణలు చేసేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, ప్రభుత్వం మీద విషం కక్కాలి అనే ఒక్క మోటోతోనే వాళ్ళు నడిపిస్తున్నారు, కథంతా వాళ్ళు నడిపిస్తున్నారు. మరి వాళ్ళని విచారించొద్దా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కోరుకుంటున్న విషయం. అయితే ఇలాగ వదిలేస్తూ పోతే రేపు రాజకీయాలు ఎటుపోతాయి? ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఆరోపణలకి నిరూపణ అనేది అడగకపోతే ఏంటి దాని అర్థం ఏంటి? అంటే రేపటి రోజున ఎవరైనా రావచ్చు, ఎటువంటి ఆరోపణలైనా చేయొచ్చు అని చెప్పేసి దానికి ఒక కాలు ఇవ్వటమా, అవకాశం ఇవ్వటమా అది? సో దీని మీద మీరేమనుకుంటున్నారు? శ్యామలని రేపు అరెస్టు చేయొచ్చు అంటారా? ఇలాంటి వ్యాఖ్యలు చేయటంలో ఆడ మగ అనే భేదం చూడొచ్చు అంటారా? అంటే శ్యామల్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదంటే లేడీ సెంటిమెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. కారుమూరి వెంకటరెడ్డికి బెయిల్ రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలంతా కూడా కారుమూరి వెంకటరెడ్డిని అభినందిస్తూ తాడిపత్రిలోని అక్కడికి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. అదేంటో ఆయన పెద్ద ఘనకార్యం చేసి జైలుకు వెళ్ళినట్టుగా ఆయన ఆరోపణలు చేసి, ఆధారాలు లేని ఆరోపణలు చేసి జైలుకు వెళితే ఆయన పెద్ద ఘనకార్యం చేసి వచ్చినట్టుగా ఆయన్ని స్వాగతిస్తూ, ఆయనకి బెయిల్ రావడం పట్ల స్వాగతిస్తూ ఆయనకి స్వాగతం పలకడానికి వెళ్ళారు. సో ఇదంతా చూస్తుంటే ఎలాంటి వైఖరిది అని చెప్పేసి ప్రజలు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మరి శ్యామలను చూస్తే, అంటే కారుమూరి వెంకటరెడ్డి అంటే మేల్ కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, మగ వ్యక్తి కాబట్టి మరి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. అంటే చట్ట ప్రకారం వాళ్ళు వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, అది వేరే విషయం. మరి శ్యామలను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? శ్యామల కూడా ఇటువంటి నిరాధార ఆరోపణలు చాలానే చేస్తున్నారు కదా. అంటే కూటమి ఆడవాళ్లకు ఒక న్యాయం, మగవాళ్లకు ఒక న్యాయం చేస్తుందని అనుకోవాలా? శ్యామల్ని అదుపులోకి తీసుకోరా? ఆవిడ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఆధారాలు ఏవి మీ దగ్గర అని చెప్పేసి అడగరా మరి శ్యామలని? సో ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న ఒక రకమైన డిమాండ్ లాగా దీన్ని చూడొచ్చు. మరి శ్యామల అలాగే కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ వైఖరిని మార్చుకుంటారని అనుకోవచ్చా? కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు తర్వాత మరి వాళ్ళ వైఖరులు ఏమైనా మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? అలాగే ప్రభుత్వం ఆడవారు అని చెప్పేసి కొంత ఉదాసీనతగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఎలా తీసుకోవచ్చు? దాన్ని సమంజసమంటారా? లేకపోతే ప్రభుత్వం దాన్ని ఉదాసీనంగా ఉండకూడదు, ఆడైనా మగైనా ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే శ్యామలని అరెస్టు చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? దీన్ని కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.